ఏపీలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభమైంది. ఓ పండుగల రేషన్ పంపిణీ చేశారు. మంత్రుల నుంచి ఎంపీ, కార్పొరేటర్ల వరకు రేషన్ షాపులకు వెళ్లి ప్రజలకు నేరుగా నిత్యావసరాలు అందించారు. ఏపీ వ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రేషన్ డీలర్లకు పూర్వ వైభవం వచ్చిందంటూ షాపులకు మామిడి తోరణాలు, పూల మాలలు వేసి పండుగ చేసుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇలా వారి ప్రాంతాలలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు వారి చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. చాలా మంది రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ బాగుంటుందని, 15 రోజుల్లో ఎప్పుడైనా ఒక గంట కేటాయిస్తే నిత్యావసర సరుకులు అందుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్ధతి చేయడం చాలా మంచిది, చాలా గొప్పతనం ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డివిజన్లు మన ఎమ్మెల్యే గారు కానీ మన చంద్రబాబు గారు చాలా ఆలోచనతో చేశారు. చాలా గౌరవంగా ఉంది మాకు కూడా. ఏ టైం వచ్చినా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు పెట్టారు కనుక మాకు ఏ ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యంగా బాగుందండి. దీని విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అంతకుముందు యాన్లు తీసుకొస్తే ఆ యాన్ల కోసం ఎదురు చూసేది, పనులు బానుక్కునేది, ప్రత్యేకంగా దాన్ని చూడాల్సి వచ్చేది. ఒక్కరోజు 2 రోజులు పెడతారో తర్వాత ఎక్కడ పెడతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇది పెట్టారంటే చాలా సంతోషకరంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకుల పంపిణీ అందిస్తున్నామని వెల్లడించారు. ఇక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి 385 కోట్లు ఆదాయమైనట్లు ప్రకటించారు. ఎంతో గర్వకారంగా భావిస్తున్నా నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి కుటుంబానికి, ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో, ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. విజయవాడతో సహా కర్నూలు, కడప, రాయలసీమ, కోనసీమ, విశాఖపట్నం సహా అన్ని జిల్లాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి పార్టీ నేతలు నియోజకవర్గాల వ్యాప్తంగా తిరుగుతూ రేషన్ షాపుల వద్దకు వచ్చిన ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కూడా రేషన్ డిపోల ద్వారానే సరుకుల పంపిణీ విధానం బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను పునఃప్రారంభించిన ఆయన లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. రేషన్ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయని మంత్రి వాసంశెట్టి తెలిపారు. ఈ రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి. సుమారు 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ రేషన్ వెహికల్స్ ఏ అయితే పెట్టారో వాటి వల్ల ఒక్క చోటే ఎండలో కానీ ఒక ప్రదేశంలో కానీ నడి రోడ్డు మీద నిలబడి ఉండకపోవటం, అలాగే పర్టికులర్ టైం అనేది లేకపోవటం వల్ల మరి వినియోగదారులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మరి దాన్ని లబ్ధిదారులకి మరి మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది రేషన్ అనేది. ప్రజల ఇబ్బందులను గుర్తించి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య వీలు చిక్కిన సమయంలో ప్రజలు రేషన్ షాపుకు వచ్చి సరుకులు తీసుకునే అవకాశం ఉంటుందని, దీంతో పాటు బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగితే వాటిని కూడా రేషన్ షాపుల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.